ఇంటీరియర్ లగ్జరియస్ హౌస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు నేను హయత్నగర్ బొమ్మల గుడికి అయితే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి రాజరాజేశ్వరి కాలనీ ఫేజ్ 2 అయితే ఉందండి. G+1 అదేవిధంగా మనకు పెంట్ హౌస్ కూడా ఉందండి. 170 స్క్వేర్ యార్డ్స్, 27x60 డైమెన్షన్స్, నార్త్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK, పెంట్ హౌస్ వచ్చేసి 1 BHK అండి. చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. చూస్తా కదా 10 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. దీనికి మున్సిపల్ వాటర్ అదేవిధంగా బోర్ వాటర్ ఉంది. దీనికి డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ఫస్ట్ ఎంటర్గానే మనకు స్పేషియస్గా మనకు ఎల్ షేప్ పార్కింగ్ తీసుకున్నారండి. పార్కింగ్లో మనకు బోరు అదేవిధంగా 10,000 లీటర్స్ కెపాసిటీ గల సంప్ కూడా అవైలబుల్ అవుతుందండి. దీనికి ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. కింద వచ్చేసి మనకు 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ఏంటంటే రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఓనర్ కోసం వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. ఆ ప్రాపర్టీని మీకు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తారండి. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. మంచిగా విండోస్ తీసుకున్నారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. స్టీల్ రైలింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాము. బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా ఒక రూమ్ అంత ఉందండి. చాలా బాగా తీసుకున్నారు. చుట్టూ మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ. ఒకసారి చూడండి. మనకి ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అండి. చూస్తాం కదా పైన మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. లోపలికి వెళ్ళగానే మనకి ఏంటంటే హాల్ అండి. ఫస్ట్ హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. మంచి ఫాల్ సీలింగ్ అదేవిధంగా వుడ్ వర్క్ కూడా చేపించారనమాట. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా ఇక్కడ కాంప్రమైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. లోపలికి నెక్స్ట్ ఎంటర్గానే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇక్కడ మనకు విండో తీసుకున్నారు. మంచి షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. ముందుకు వెళ్ళగానే మనకి ఏంటంటే ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఎల్ షేప్ ఓపెన్ కిచెన్. పక్కకి మనకు పూజ గది కూడా తీసుకున్నారు. దీనికి వచ్చేసి ఒకటి వాష్ ఏరియా కూడా ఉందండి. చూస్తున్నారు కదా బచ్పన్ స్కూల్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. పక్కకి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ముందే ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి హయత్నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. పక్కకే మన కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. చూసినారు కదా ప్రాపర్టీ. పైన వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ కూడా ఉందండి. లైవ్ డీటెయిల్స్ లొకేషన్ ఎవ్రీథింగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. మరి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 2,05 lakhs అయితే చెప్తున్నారండి. ఇదంటే ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. దీనికి 80% లోన్ కూడా వస్తుందండి. డైరెక్ట్ ఓనర్ కన్సల్టెంట్. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.